మాక్ డ్రిల్ కోసం దేశం సిద్ధమవుతోంది. రేపు హైదరాబాద్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా నిన్న ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నగరంలో అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం 244 డిస్ట్రిక్ట్స్ దాంట్లో ఈ ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతోటి ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పలు మార్గదర్శకాలు కూడా చెప్పడం జరిగింది. మాక్ డ్రిల్ ఏ విధంగా ఉండాలి, దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది స్పష్టంగా అందులో మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా ఈ హైదరాబాద్లో విత్ ఇన్ ద అవర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ గ్రేడ్ 2లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఆ మీటింగ్లో వాళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి అదనపు డీజీ, దాంతోపాటుగా హోంగార్డ్స్ అదనపు డీజీ ఇందులో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే దిశానిర్దేశం ఉందో అందులో భాగంగా ఈరోజు కొన్ని నోట్స్ వాళ్ళు పంపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తారో చెప్పడం జరిగింది. మొత్తం హైదరాబాద్ మొత్తం విత్ ఇన్ ద ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ లోపలగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 4 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో డిఆర్డిఎల్ ఒకటి, దాంతోపాటుగా నాచారంలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి, దాంతోపాటుగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏరియా ఏదైతే ఉందో అందులో మొత్తం 4 చోట్ల ఈ ఇన్కమింగ్ ఎయిర్ రైడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ వాయుసేన ఏదైతే ఉందో వాళ్ళు ఫైటర్ జెట్లు ఇక్కడ వాటి మీదుగా వెళ్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగా 4 గంటలకి ఈ డ్రిల్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందులో 4 గంటలకి ఈ సైరన్ అన్ని చోట్ల ఫైర్ సిబ్బంది ఉంటారు. పలు కీలకమైనటువంటి జంక్షన్లో ఫైర్ సిబ్బంది, దాంతోపాటుగా కొన్ని ఏరియాల్లో పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాళ్ళ సైరన్లు ఇవన్నీ కూడా ఒకసారి 4 గంటలకు మోగిస్తారు. ఆ డ్రిల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ డ్రిల్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే ముందస్తుగా ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. సో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ సైరన్ మోగి మాక్ డ్రిల్ అయిపోయిన తర్వాత బయటికి రావాలనేది వాళ్ళు స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. ఇందులో 12 సివిల్ డిఫెన్సెస్ ఫోర్సెస్ ఇందులో పాల్గొంటున్నట్టుగా చెప్పారు. సో 4 గంటలకి దీన్ని ప్రారంభించిన తర్వాత మొత్తాన్ని కూడా హైదరాబాద్ మొత్తం జరిగేటువంటి ఈ డ్రిల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని బంజారాహిల్స్ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తున్నారు. సో 4 గంటలకి సైరన్ మోగించడంతో పాటుగా ఎవరైతే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని సో వెంటనే ఈ మాక్ డ్రిల్ యొక్కటువంటి ఉద్దేశాన్ని అక్కడ చెప్పడం, వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు పంపించడం, ఇవన్నిటి కూడా చేయడానికి వాళ్ళతో ప్రజలతోటి చెప్పాలని ఇదే విధంగా చేయాలని అందులో చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సైరన్ రాగానే ముఖ్యంగా ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్లు ఆపివేయాలి. సో ఈ 4:15కి నగరంలోని 4 చోట్ల ఈ ఇన్కమింగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ అండ్ స్థానిక అధికారులు మొత్తం కూడా అక్కడికి చేరుకొని ప్రజలకు వివరాలన్నీ చెప్పాలి. దాంతోపాటు 4:30కి ఈ డ్రిల్ ముగుస్తుంది. ఆ తర్వాత సైరన్ మళ్ళీ ఒకసారి మోగిస్తారు. సో వెంటనే బయటికి రావాలి, యథావిధిగా వాళ్ళ కార్యక్రమాలు చూసుకోవచ్చని చెప్పారు. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశాలు వీటన్నింటిని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ను కూడా ఈ డ్రిల్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం ఈ నగరంలో ఉన్నటువంటి విత్ ఇన్ ద ఓఆర్ఆర్ ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళు స్పష్టం చేశారు. సో ఈ మాక్ డ్రిల్ సమయంలో ముందస్తుగా చెప్పినట్టుగా దాని ప్రకారం ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం. సో ఇందులో పోలీసుల బాధ్యత అంతా, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, తర్వాత ఎవరెవరు బాధ్యత ఎంతవరకు ఉందని చెప్పి ఒక నోట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లుగా ఈ అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనకి ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఎస్డీఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి ఒక గైడ్లైన్స్ని ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు అందులో పేర్కొన్నారు. ఈరోజు జరిగినటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. సో 4 చోట్ల రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ఇన్కమింగ్ ఎయిర్ రైడ్ 4 చోట్ల హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో అన్ని చోట్ల కూడా సిటీ మొత్తం విత్ ఇన్ ద ఓఆర్ఆర్ అన్ని చోట్ల పలు జంక్షన్లో ఫైర్ సిబ్బంది అండ్ పారిశ్రామిక వాళ్ళు అయితే పారిశ్రామిక రెగ్యులర్గా వాళ్ళకి షిఫ్ట్ టైమింగ్స్ సైరన్స్ ఉంటాయి కాబట్టి ఆ సైరన్స్ వాళ్ళు చెప్పినటువంటి ముందస్తుగా అన్నిటికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకల్లా అన్ని చోట్ల ఈ సైరన్లు మోగుతాయి. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్లే విధంగా చూడడం మిగతా ఉన్నటువంటి సిబ్బంది అండ్ పోలీసుల పని. సో ఇందులో మొత్తం 12
రకాలైనటువంటి సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటున్నాయి. కాబట్టి సో ఈ రేపు జరిగేటువంటి 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు 4:30కి తిరిగి మళ్ళీ ఒక సైరన్ మోగుతుంది. దాంతో మాక్ డ్రిల్ అంతా పూర్తవుతుంది. సో యథావిధిగా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చని ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం. సో ఒకవేళ కనుక వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు తమను కాపాడుకోవాలి, వీటన్నిటి కూడా చేసే విధంగా ఈ మార్గదర్శకాలు అనేవి జారీ చేశారు. పహల్గామ్లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి అంశంలో నిన్న విడుదల చేసినటువంటి ఒక గైడ్ లైన్స్, దాంతోపాటుగా ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా కీలకంగా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ తెలంగాణ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఇక్కడ ఫైర్ డీజీ అండ్ హోంగార్డ్స్ డీజీ కూడా ఇందులో పాల్గొన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి ఈ మాక్ డ్రిల్ స్టార్ట్ అవుతుంది. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం పర్యవేక్షించనున్నారు. ఓటు కావ్య. ధన్యవాదాలు